హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి వెంటనే వీడియో అనుకుంటున్నారా? ఫ్రెష్ అప్డేట్స్ లోడింగ్ అని చెప్పుకోవచ్చు. సీజన్ ఎండ్ అయ్యే టైంలో ఈ రేంజ్లో ఫైట్ ఏందండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు సీజన్ ఎండ్ అయ్యే టైంలో ఈ రేంజ్లో కొట్టుకోవడం ఏంది, అస్సలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ నామినేషన్స్లో అవుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందని చెప్పచ్చు. ఒకరినొకరు కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళారంట. మరి ఇందులో ఏది టెలికాస్ట్ చేస్తారు, ఏది ఎడిటింగ్లో లేపేస్తారు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎవరు అనుకుంటున్నారు ఆ ఫైట్? కళ్యాణ్ వర్సెస్ డీమన్ పవన్. అస్సలు ఊహించలేదు. నాకు తెలిసి రెండో టాస్క్ పెట్టడం జరిగిందంట. ఆ టాస్క్ పెట్టినప్పుడు ఒకరికొకరు కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళారంట. అసలు అంతలా ఏం జరిగింది అనేది నాకు ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ తెలియగానే నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు కళ్యాణ్ పడాలకి డీమన్ పవన్కి ఇప్పుడు మొదలైంది కాదండి ఈ ఫైట్. ఎప్పుడైతే స్టార్టింగ్లో శ్రీజ రాము రాథోడ్ కెప్టెన్ అయిన వీక్లో ఎప్పుడైతే డీమన్ పవన్ వచ్చి కళ్యాణ్ని తీసేశారో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యన ఒక కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. అసలు అది చిలుకుతూ నామినేషన్లకు వచ్చి ఇప్పుడు అది కాస్త వీళ్ళిద్దరి మధ్యన రైవలరీ అవుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వీళ్ళిద్దరు కామనర్స్గా వచ్చినప్పుడు బాగానే ఉన్నారు, క్లోజ్గానే ఉన్నారు, ఒకరికొకరు బాగా ఆడుతున్నారు, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకున్నారు, మన కామనర్సే విన్ అవ్వాలని చెప్పి ఇద్దరికిద్దరు మంచిగానే ఉన్నారు. కానీ ఆ ఒక్క గేమ్తో వీళ్ళిద్దరి మధ్యన దూరం వచ్చేసింది అని మనం చెప్పుకోవాల్సిన వాస్తవమే. అండ్ రెండోది, డీమన్ పవన్కి మొన్న జరిగిన టాస్క్లో ఏదైతే రెడ్ టీమ్ బ్లూ టీమ్ మాన్స్టర్ టాస్క్ ఉంది కదా, అందులో కూడా ఫస్ట్ కళ్యాణ్ని తీసేసరికి కళ్యాణ్కి ఎక్కడో అది కూడా మనసులో ఉంది అని అనిపించింది. అండ్ కళ్యాణ్ ఏదైతే నామినేట్ చేస్తారు కదా, కానీ అది ఉంది. కళ్యాణ్ ఏదైతే సుమన్ శెట్టి గారికి నామినేట్ చేశారో టఫ్ కంటెస్టెంట్స్ అంటే ఎవరైతే మంచి కాంపిటేటర్స్ ఉంటారో వాళ్ళని కాదని సుమన్ శెట్టికి ఇస్తారో అన్నప్పుడు నేను డీమన్ పవన్ అనుకున్నాను. కానీ ఇక్కడ కళ్యాణ్ డీమన్ పవన్ ఫైట్ వచ్చేసరికి అది కూడా యాడ్ ఆన్ అయ్యింది అని మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్రాసెస్లో వీళ్ళిద్దరూ కొట్టుకునే వరకు వెళ్ళిన ప్రాసెస్లో అరుచుకొని రీతు గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే, నేను కెప్టెన్ని, నా టాపిక్ వచ్చింది అందుకే నేను ఇన్వాల్వ్ అవుతున్నానని చెప్పి ఆవిడ ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడికి కొంచెం అగ్లీగా అది టర్న్ ఓవర్ అయిందని క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో రీతు గారు అయితే అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యారా, అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, ఎలాంటి కండిషన్, అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది ఖచ్చితంగా మనం అప్డేట్ ప్రోమోలో వచ్చినా మనం మాట్లాడుకుందాం, లేదా అప్డేట్ నాకు తెలుసని వచ్చి నా ఛానల్లో పెడతాను. ఇంకో ఊహించని ఫైట్ ఏంటో చెప్పనా, సంజన గారు మాటల యుద్ధం వెళ్ళిందంట. ఈ సీజన్లో ఇలాంటి మాటలు వింటాము ఇలాంటి టైంలో అని ఎవరు కూడా అనుకుని ఉండుండ్రు. అసలు తనుజ దివ్య గారి ఫైట్కే ఎక్కడికో వెళ్ళింది అని అనుకుంటే అసలు ఇది వేరే లెవెల్ అంట, మామూలుగా కాదంట. మాస్ ఫైట్స్ లోడింగ్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అని మనం కొట్టి పెట్టి చెప్పుకోవచ్చు. ఏడుపులు ఓ రేంజ్లో స్టార్ట్ అయ్యాయంట, అరుపులంట, మాటలు వదిలేసుకుంటున్నారంట, ఎక్స్పెక్ట్ చేయలేని మాటలు వదులుకున్నారంట. కానీ ఈ గొడవ సంజనాకి కళ్యాణ్కి అన్నట్టు నాకు అర్థమవుతుంది, అంటే ఐడియా వచ్చింది. కానీ అది ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. అందుకే థంబ్నెయిల్లో ఆ క్వశ్చన్ మార్క్ అనమాట. ఎవరు అనేది కన్ఫర్మ్గా నాకు అప్డేట్ తెలియగానే నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ సంజన గారికి ఎవరితో కళ్యాణ్తో గొడవ అయ్యే పాయింట్స్ ఏమున్నాయా అనేది నేను ఆలోచిస్తున్నాను. నాకైతే తట్టట్లేదు. మేబీ ఎక్కడైనా ఫ్లోలో మిస్ అవుతున్నానా, అంత రైవలరీ అంటే మాట యుద్ధం వెళ్ళేదైతే ఏమీ లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ డౌన్ చేయండి. అండ్ మూడో ఫైట్ ఎవరిదంటే తనుజ వర్సెస్ దివ్యదంట. అది ఫైట్ అని చెప్పొచ్చు, ఓల్డ్ రైవలరీ కంటిన్యూ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఏ పాయింట్ బేసిస్లో వెళ్ళింది అనేది మనకి తెలీదు. దివ్య గారు కూడా యాక్చువల్ దివ్య గారు నామినేషన్ చేసినప్పుడు తనుజని చేయనప్పుడు ఓకే సైలెంట్ అయిపోయారు, కామ్ డౌన్ అయిపోయారు అనుకున్నాను. కానీ తనుజ దివ్య ఫైట్ అని చెప్పి తెలియగానే ఓకే సంథింగ్ ఈజ్ లోడింగ్ అని అనిపించింది. ఇది కదా కావాలి కంటెంట్ జనాలకి. అసలు ఏమంటారు, స్టార్టింగ్ నుంచి ఎడిటర్ అనుకుంటారు, అరే స్టార్టింగ్ నుంచి ఇవ్వాల్సింది కదా ఇప్పుడేంది ఇది అని. కానీ ఎడిటర్ గారు కూడా గట్టిగా ఇది కదా మాకు కావాలన్నట్టు కంటెంట్ లోడింగ్ అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ మామూలుగా చేసి ఉంటారు, కానీ ఈ ఎడిటింగ్ చేసే ప్రాసెస్లో అసలు ఎవరేమనుకున్నారు, ఎలా వెళ్ళింది అనేది ప్రాపర్గా చూపిస్తారా, మనకి టెలికాస్ట్ చేస్తారా లేదా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. అసలు ఏమేమి టెలికాస్ట్ చేశారు, ఏమేమి మిస్ అయ్యారు అనేది నేను లైవ్ చూస్తాను. నాకు అప్డేట్ తెలియగానే ఖచ్చితంగా నేను వచ్చి నా ఛానల్లో పోస్ట్ కూడా పెడతాను. సో చూస్తూ ఉండండి, నా వీడియోస్ని చూడండి ఖచ్చితంగా. సంజన గారు అయితే ఎక్కడో ఆవిడకున్న ప్రాబ్లం ఏంటంటే ఆవిడ మాట్లాడే
ఆవిడ గొడవ స్టార్ట్ చేసే పాయింట్ కరెక్ట్ అయినా పాపం ఆవిడ మాట తుల్లిపోతారు, అది ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఆ మాటే హైలైట్ అవుతుంది. ఆవిడ గొడవ ఎప్పుడు కూడా ఏ పాయింట్తో ఆడుతున్నారో అది బ్యాక్ డౌన్ అయిపోతుంది. ఈసారి అలా అయ్యిందా లేదా అనేది ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాలి. ఇది మేజర్ అప్డేట్స్. నా ఛానల్లో నేను కంటెంట్ లేకుండా సోదిలా సుత్తిగా నేను మాట్లాడను. ఇదే కంటెంట్, ఇంతకు మించి ఏం లేదు ఈ వీడియోలో అయితే. సో ఈ గొడవ అప్డేట్ గురించి, ఈ టాస్క్ అప్డేట్స్ గురించి ఈ వీడియో అనమాట. షార్ట్ అండ్ స్వీట్గా అయినా సరే ప్రాపర్ కంటెంట్ పెడదాం అనేది నా ఎయిమ్ అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ గొడవల్లో మీరు ఎవరి గొడవ గురించి వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.